హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేఖ లాయర్ని ఇంటికి పిలిపిస్తుంది. మేడం, డాక్యుమెంట్స్ కోసం మీరు నా దగ్గరికి రావాలా? పిలిస్తే నేనే వచ్చేవాడినిగా అని లాయర్ అంటూ ఉంటే, కొన్ని విషయాలు కొన్ని చోట్ల మాత్రమే డిస్కస్ చేయాలి రాజ్ కుమార్ అని రేఖ అంటుంది. అంటే ఆ దుగ్గురాల ఆస్తిని సొంతం చేసుకునే విషయంలో మీతో ఎవరైనా పోటీ పడుతున్నారా అని లాయర్ అంటూ ఉంటే, 1000 రూపాయల కోసం మనుషులను చంపుతున్న సొసైటీలో బ్రతుకుతున్నాం. అలాంటిది కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవడంలో ఆ మాత్రం శత్రువులు ఉండరా? ఏమో, ఎవరికి తెలుసు. నా అనుకునే వాళ్ళు, నాతోనే ఉంటున్న వాళ్ళు కూడా నాకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతున్నారేమో. అలాంటి వెన్నుపోట్లు పొడిచే ఏ స్థాయికి వచ్చాను కదా, అవకాశం ఇంకొకరికి ఎందుకు ఇస్తాను? అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. ఇంతకీ నేను చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ చేశారా? ఇందులో ఏ చిన్న తప్పు జరగడానికి వీల్లేదు. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న నా కళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తి మాత్రం చేజారకూడదు అని రేఖ అంటుంది. దానికి అవకాశమే లేదు మేడం. ముందు ఇందు వేసే ఒక్క వేణుముద్రతో ఎటువంటి లిటికేషన్స్ లేకుండా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో పాటు దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన మొత్తం ఆస్తులు మీ పేరు మీదకి వచ్చేస్తాయి. ఆ తర్వాత స్వయంగా వచ్చి ఇందు కోర్టులో కేసు వేసినా సరే మీ నుంచి తీసుకోలేరు. అంత పకడ్బందీగా డాక్యుమెంట్స్ రెడీ చేశాను అని లాయర్ అంటూ ఉంటాడు. గుడ్. అయితే వచ్చే పుట్టినరోజు దాని వేలి ముద్రతో నా ఇన్నేళ్ల నిరీక్షణ పూర్తయినట్టేగా అని రేఖ అడుగుతూ ఉంటే, 100% మేడం, ఇందులో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నన్ను నమ్మండి అని లాయర్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ రాజ్ కుమార్ అంటూ రేఖ సంతోషపడుతూ ఉంటే, మేడం మరి నా పేమెంట్ అని లాయర్ అడుగుతూ ఉంటాడు. ఎన్ని రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను. ఈ కొన్ని రోజులు నువ్వు వెయిట్ చేయలేవా? ఆస్తి నా పేరు మీదకి రాగానే నీ పేమెంట్ డబుల్గా నీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఓకే అని చెప్పి రేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజు, లక్కీలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సార్, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఉండి ఉంటారు. మీరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అంటూ నందు రాజు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ లేడీ పోలీస్ ఎవర్రా బాబు, జింకలా పరిగెడుతూ మనల్ని కుక్కల్లా పరిగెట్టిస్తుంది అని రాజు ఆయాసపడుతూ ఉంటే, అంతలా పరిగెట్టిస్తున్నారు కదా, అసలు ఈ బ్యాగ్లో ఏముందో ఒకసారి చూడు మామా అని లక్కీ అంటాడు. ఇంకా రాజు బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. ఈ ప్యాకెట్లో పౌడర్ తప్ప ఇంకేం లేదు కదా మామ, దీనికోసం ఎంతలా వెంట పడాలా? మన జిలాలి కొట్టివాడిని అడిగితే చాలా ఇస్తాడు కానీ లక్కు అంటూ ఉంటే, ఇది మొహానికి రాసుకున్న పౌడర్ కాదురా, ముక్కులో పెట్టుకునే పౌడర్. రే, ఇది ఇంకా నీకు అర్థం కావట్లేదా అని రాజు అనడంతో, అమ్మో, లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అని లక్కీ షాక్ అవుతూ ఉంటాడు. ఈ ప్యాకెట్తో కానీ దొరికితే అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా పడేస్తారు. 1+1 ఆఫర్ లాగా ఈ పౌడర్ని తీసుకుంటే పోలీసులు వచ్చారేంటి మామ? మన అదృష్టం కొద్దీ పోలీసులు మనం ఎవరమో సరిగ్గా గమనించలేదు. రే, ఎక్కడి నుంచి సైలెంట్గా ఎస్కేప్ అవ్వడం బెటర్ రా అని రాజు చెప్పడంతో, ఓకే మామ అంటూ ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు భ్రమరాంబ, వసే ఇందు ఆగు, చీర ఐరన్ చేయడం కూడా చేత కదా నీకు, ఏంటిది అని అరుస్తూ ఉంటే, ఏమైంది పిన్ని, బాగానే ఉంది కదా అని ఎందు అంటుంది. ఐరన్ చేశాక కూడా చీరలాగా ఉంటే షాక్ అయినట్టుందమ్మా మీ పిన్ని. ఐరన్ బాక్స్తో 2 హోల్స్ పెట్టాలేమో చూడు అని శేషు అంటాడు. రేపు ఫంక్షన్కి వెళ్ళాలి, చీర మంచిగా ఐరన్ చేయమని చెప్పాను కదా, ఎక్కడ మడతలో అక్కడే చచ్చాయి, దీన్ని ఎలా కట్టుకోవాలి అని భ్రమరాంబ అంటూ ఉంటే, పిన్ని నేను బాగానే ఐరన్ చేశాను అని ఎందు అంటుంది. అంటే నేను ఐరన్ చేయలేదని అబద్ధం చెప్తున్నానా? వెళ్ళి ఈ చీరని జాగ్రత్తగా ఐరన్ చేసి తీసుకురా అంటూ చీర మొహాన విసరబోతూ ఉంటే, వదిన అంటూ రేఖ అక్కడికి వస్తుంది. ఏంటి వదిన ఇది, ఏం చేస్తున్నావు నువ్వు అని రేఖ అండంతో, ఐరన్ చేయమని చీరిస్తున్నాను అంతేగా, దానికే ఎందుకు అంతలా అరిచావు అని భ్రమరాంబ అంటూ ఉంటుంది. ఐరన్ చెయ్యాలా? అసలు తను ఎవరనుకుంటున్నావు అని రేఖ అంటుంది. ఎవరంటున్నావేంటి, ఇంటి పని మనిషి ఇందునే కదా అని భ్రమరాంబ అంటూ ఉంటే, కాదు ఇందిరాదేవి, ఈ కోటకి రుద్రమదేవి, తన దగ్గరున్న బకెట్ తీసుకో అని రేఖ చెప్పడంతో భ్రమరాంబ అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. దుగ్గిరాల కుటుంబానికి ఏకైక వారసురాలు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఒక్కగానొక్క చైర్మన్, కుబేరుడికే అప్పిచ్చేంత కోటీశ్వరరాలు. అలాంటి సెలబ్రిటీ చేత ఇలాంటి చీప్ పనులు చేయిస్తావా? ఇక ఈ ఇంట్లో ఇలాంటివి నడవడానికి వీల్లేదు అని రేఖ అంటూ ఉంటే, బావా
నేను వింటుంది చూస్తుంది అంతా నిజమే అంటావా అని శేషు అంటాడు. నిజంలా కనిపిస్తున్న అబద్ధమై ఉంటుంది బావా, అసలేం అర్థం కావట్లేదు అని భూషణ్ అంటాడు. మీరంతా నమ్మినా నమ్మకపోయినా సరే ఇందునే ఈ ఇంటికి మహారాణి. ఇకపైన తనకి పనులు చెప్పడం కానీ వంట చేయమని ఆర్డర్లు వేయటం కానీ ఎవరూ చేయకూడదు, అర్థమవుతుందా అని రేఖ అంటూ ఉంటే, రేఖ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని భ్రమరాంబ అంటూ ఉంటుంది. మాట్లాడడం కాదు, ఇక నుంచి ఇంట్లో అందరూ ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి చెప్తున్నాను. ఇక నుండి బెడ్ కాఫీ అంటూ బెడ్ పైన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు ఇందుకి ఎవ్వరు ఆర్డర్స్ వేయడానికి వీల్లేదు. ఇన్నేళ్లుగా ఇందు చేస్తున్న పనులన్నీ మీరు చెయ్యండి. ఇందుకి ఆకలేస్తే అన్నం పెట్టాలి, నిద్రొస్తే బెడ్ సర్దాలి, బోర్ కొడితే ఏదైనా చెయ్యండి, ఇందును మాత్రం ఎంటర్టైన్ చెయ్యండి అని రేఖ అంటూ ఉంటే, ఏమైందంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేనేమైనా తప్పు చేశానా అని ఇందు అడుగుతూ ఉంటుంది. నువ్వు కాదమ్మా, మేం తప్పు చేసాం, ఇన్ని రోజులు చాలా తప్పులు చేసాం, ఇక నుండి వాటికి నో చెక్స్, ఇక నుంచి అంతా నీ మాటకే విలువిస్తారు. నీకు రెక్కలు వచ్చేసాయి, నీకు నచ్చింది చేసుకో, నచ్చినట్టు ఉండు, ఇంట్లో నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇదిగో బట్టలు తీసుకో, నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించిన డ్రెస్సులు, ఈ రోజు నుంచి ఈ స్పెషల్ బట్టలు నువ్వు వాడాలి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ రేఖ ఇందుని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇందుకి ఏం అర్థం కాక రేఖ ఎందుకు ఇలా మాట్లాడుతుందో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటొదినా అలా చూస్తున్నావు, అరే త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, కలిసి తిందాం అని చెప్పి రేఖ వెళ్ళిపోతుంది. మరోవైపు రౌడీలు పౌడర్ కోసం రాజుకి కాల్ చేస్తూ ఉంటారు. మామ 1+1 కాదు మామ 1+2 అనుకుంటా, కొత్త బ్యాచ్ దిగారు, ఈ ప్యాకెట్ కోసం వచ్చినట్టున్నారు మామ, వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసి మన దారిన మనం వెళ్ళిపోదాం, వాళ్ళు వచ్చేస్తున్నారా అని లక్కీ అంటూ ఉంటే, ఏంట్రా ఇచ్చేసేది, ఇలాంటి మత్తు పదార్థాలు మార్కెట్లోకి వెళ్తే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా రే, మనం బ్రతకడానికి చిన్న చిన్న మోసాలు చేస్తున్నాం, ఎవరి జీవితాలు నాశనం చేయలేదు, ఈ ప్యాకెట్ మాత్రం వాళ్ళకి దక్కనివ్వను అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. రే ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ అయ్యేలా ఉందిరా, అవసరమా మనకి అని లక్కీ టెన్షన్ అవుతూ ఉంటాడు. రే వాళ్ళే వీళ్ళరా అని రౌడీలు రాజు వాళ్ళని చూస్తూ ఉంటే, ఇంకా రాజు పౌడర్ని వాటర్లో కలిపేస్తూ ఉంటాడు. రే వద్దురా అంటూ రౌడీలు రాజు దగ్గరికి వచ్చి, రే ఏం చేసావో తెలుసా, నువ్వు అసలు దాని విలువ ఏంటో తెలుసా, నీకు ఎంత పని చేసావేంట్రా నిన్ను అంటూ కొట్టబోతూ ఉంటే, ఇంకా ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఆగండ్రా అంటూ అడ్డుకుంటాడు. చూస్తుంటే పాపం మిడిల్ క్లాస్ వాడిలా ఉన్నావు, దాని విలువ ఇలాంటి కామన్ పీపుల్కి ఎలా తెలుస్తుందిరా, మనమే అర్థమయ్యేలా చెప్పాలి. ఐ నో ఇట్స్ టూ లేట్, మనం అడగాల్సినవి అడిగి అప్పుడు మనం చెప్పాల్సింది చెప్పాలి. కొంచెం హీరోలా ట్రై చేసావు, బాగుంది, నాకు కూడా నచ్చింది, కానీ ఆ పౌడర్ ఈ నీళ్ళలో వేయకుండా ఉండాల్సింది అని అతను అంటూ ఉంటే, నేను అలా చేయకపోతే నువ్వు దాన్ని తీసుకెళ్ళి సొసైటీలో ఉన్న ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటావు అని రాజు అంటాడు. బాగానే తెలుసుకున్నా, అలాగే నా గురించి కూడా కొంచెం తెలుసుకొని ఉండాల్సింది. సర్లే జరిగిన దాని గురించి ఎందుకు, నాకు జరిగిన నష్టం గురించి మాట్లాడుకుందాం అని అంటే, డబ్బులు ఇస్తే వదిలేస్తారా, ఎంతో చెప్పండి అని లక్కీ అడుగుతూ ఉంటే, తప్పకుండా వదిలేస్తాను, జస్ట్ 10 lakhs ఇస్తే సరిపోతుంది అని అతను అనడంతో 10 లక్షల అని లక్కీ షాక్ అవుతూ ఉంటాడు. మరి అది ఏమైనా పబ్లిక్గా దొరికే వస్తువా, కష్టపడి ప్రాణాలకు తెగించి సముద్రాలు అడవులు దాటుకొని ఎవరికంటా పడకుండా తీసుకురావాలి, ఒక్కొక్కసారి ప్రాణాలతో వస్తారో రారో కూడా గ్యారంటీ లేదు, అలాంటి దానికోసం 10 లక్షలు అడగడం తక్కువే కదా అని అతను అంటూ ఉంటే, సార్ ఎప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం సార్ అని లక్కీ అంటాడు. మీ దగ్గర అంత డబ్బు లేదని నాకు కూడా తెలుసు, నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటావని తెలుసు, మీ నాన్న పేరు చలపతి, మీ అమ్మ పేరు లక్ష్మి అని కూడా తెలుసు, వాడి పేరేంటి, నీ తమ్ముడు ఎన్ వెంకటేశ్వర్లు, సారీ వాడిని అలా పిలిస్తే నచ్చదు కదూ, నా ప్యాకెట్ నీ చేతిలో పడగానే నీ జీవితం నా చేతిలో పడింది, సో డబ్బు కట్టకుండా మీరు తప్పించుకోలేరు సార్, మేము పుట్టినప్పటి దగ్గర నుంచి ఎప్పటి వరకు అంత డబ్బు కనీసం దూరం నుంచి కూడా చూడలేదు సార్, మరి 10 లక్షలంటే అని లక్కీ బాధపడుతూ ఉంటే, మీ వాడు చేసిన పనికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు, జాగ్రత్తగా విను, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, నా డబ్బు నా చేతికి రావాలి, లేకపోతే నేను ఎక్కడి దాకా వస్తానో నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు, మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో, 10 లక్షలు సంపాదించడం మరీ అంత కష్టమేమీ కాదు, వారం రోజుల్లో కలుస్తాను, డబ్బుతో రెడీగా ఉండు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు రేఖ చికెన్ బిర్యానీ అన్నీ కూడా రెడీ చేయిస్తుంది. మనం ఇంట్లో ఉన్నామా లేక ఏదైనా 5 స్టార్ హోటల్లో ఉన్నామా, ఇన్ని ఐటమ్స్ ఏంటి అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఎగిరేవి పాకేవి ఈదేవి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి అని శేషు లొట్టలేసుకుంటూ ఉంటాడు. ఇక నుంచి ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. అవును, ఇందు రాలేదా అంటూ, అమ్మా ఇందు త్వరగా రామ్మా భోజనం చేద్దాం అని పిలుస్తూ ఉంటే అంతా షాక్ అవుతూ ఉంటారు. ఆంటీ చెప్పండి అంటూ ఇందు అక్కడికి వస్తూ ఉంటే, ఏంటి ఇందు నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదా ఏంటి ఇందు, ఎంతో ప్రేమతో తీసుకొచ్చాను, వేసుకోకపోతే ఎలా చెప్పు, సరే రేపటి నుంచి నువ్వు నేను తీసుకొచ్చిన డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలి, ఓకేనా, రా కూర్చో అంటూ రేఖ ఇందుని చైర్లో కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటే, ఆంటీ నేనే వడ్డించుకుంటాను అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కర్లేదు, ఇన్ని రోజులు నువ్వు మాకు చేసిన సేవలు చాలు, ఇక నుంచి మేము నీకు చేస్తాం అంటూ రేఖ దగ్గరుండి మరీ వడ్డిస్తూ ఉంటుంది. ఏంటే కళ్ళతోనే తినేస్తున్నట్టున్నా అని శేషు అంటూ ఉంటే, నోటితో కూడా తినాలనుంది కానీ దానికోసం తెప్పించిందిగా, మనమెలా కూర్చుంటాం అని భ్రమరాంబ అంటుంది. పిన్ని మీరంతా కూడా కూర్చోండి అని ఇందు అంటూ ఉంటే, ఇంకా అందరూ కూర్చోబోతూ ఉంటే, మీరు ఆగండి, ఈ రోజు నుండి ఇందు తిన్న తర్వాతనే మనందరం తినాలి అని రేఖ అంటుంది. ఏంటి దాన్ని ఎంగిలి కూడా తినాలా అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఎన్ని రోజులు పాపం ఇందు కూడా అలాగే తినింది కదా, ఈ రోజు నుండి ఆ పని మీరంతా చెయ్యాలి అని రేఖ అంటూ ఉంటే, ఆంటీ ఇందాకటి నుంచి ఓపిక పడుతున్నాను, ఇక నా వల్ల కాదు, అసలు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు, అది ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి అని ఐషు అంటూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ కాదు, ఈ ఇంటికి తనే ఎవ్రీథింగ్, తను పని మనిషి కాదు, తనే ఈ ఇంటికి నిజమైన యజమాని అని రేఖ అంటుంది. అయితే దాన్ని మీరే నెత్తిన పెట్టుకొని ఊరేగండి, ఇలాంటి సేవలు చేయడం నా వల్ల కాదు అంటూ ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ ఏంటిదంతా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అందరం కలిసి భోజనం చెయ్యొచ్చు కదా అని ఇందు అంటూ ఉంటే, నీది మంచి మనసు కాబట్టి అందరినీ సమానంగా చూస్తావు ఇందు, కానీ మా లిమిట్స్ ఏంటో మాకు తెలియాలి, మేమందరం నువ్వు పెట్టిన హద్దుల్లోనే ఉండాలి, అదే ఈ ఇంటికి అందం, అందరికీ ఆనందం, నువ్వు తిను అంటూ రేఖ వడ్డిస్తూ ఉంటుంది. నాన్నమ్మ అక్క స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాను, కానీ మరీ ఇంత స్వేచ్ఛ దొరుకుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని స్వాతి అపర్ణతో అంటూ ఉంటుంది. సడన్గా రేఖ ఆంటీలో ఇంత మార్పు ఏంటి, బుద్ధుడికి వృక్షం కింద జ్ఞానమైనట్టు రేఖ ఆంటీకి ఏ చెట్టు కింద కూర్చుంటే జ్ఞానమైంది అని స్వాతి అంటూ ఉంటే అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వదిన ఆ వాటర్ తీసుకో అని రేఖ చెప్పడంతో, నేనా అంటూ భ్రమరాంబ షాక్ అవుతూ వాటర్ ఇస్తుంది. తినమ్మా ఇందు, కడుపు నిండా తిను అని అంటుంది. ఇంకా తర్వాత ఇందు కృష్ణయ్య దగ్గరికి వచ్చి, నేను సంతకం పెట్టకూడదని నాన్నమ్మ అంటుంది, నేను సంతకం పెడితే తప్ప వాళ్ళ ప్రాణాలు నిలబడవు, న్యాయం కోసం పోరాడుతున్న నాకు దారి చూపించు అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు రాకేష్ ఐషుకి కాల్ చేసి, నువ్వు కిడ్నాప్ చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం, నాకైతే నా డబ్బు కావాలి అని బెదిరించడంతో, ఇంకా ఐషు ఒకసారి నీకు చెప్పాక ఆ పని మీరు చేయకపోతే నేను ప్రాబ్లంలో పెడతాను అంటూ లక్కీ రాజుల్ని కలుస్తుంది. మమ్మల్ని అంత తక్కువ అంచనా వెయ్యొద్దు, మేమేం చెయ్యాలో చూసుకుంటాం, జస్ట్ ఏం చెయ్యాలో చెప్పు అని లక్కీ అడుగుతాడు. ఇందుని కిడ్నాప్ చెయ్యాలి అని ఐషు అనడంతో లక్కీ రాజు ఇందు కిడ్నాప్ గురించి షాక్ అవుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.